అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సాధారణ ఎన్నికలే కాదు, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలపై పూర్తి స్థాయిలో నమ్మకం లేక పార్టీ అధినేత చంద్రబాబు పార్లమెంటరీ కమిటీని రంగంలోకి దించుతున్నారంటున్నారు. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం పార్లమెంటరీ కమిటీ ఏది చెబితే అది చేయాల్సిందేనా? అంతలా బాధ్యతలు పార్లమెంటరీ కమిటీలకు కట్టబెట్టడానికి కారణం 2029లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలేనా? అసలు టీడీపీ వర్క్షాప్లో సీఎం చంద్రబాబు తన వారికి సీరియస్ వార్నింగ్ ఇవ్వడానికి కారణాలేంటి? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తూనే పార్టీ కార్యాలయానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రతి వారంలో ఒకరోజు కేంద్ర కార్యాలయానికి వచ్చి ప్రజల అర్జీలు స్వీకరిస్తూ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, అలాగే పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న టీడీపీ నాయకులపై ఆరా తీస్తున్నారట. నేతలు సరిగా పనిచేయని నియోజకవర్గాల్లో అవసరమైతే మార్పులు చేర్పులు చేయటానికైనా సిద్ధమని సంకేతాలు పంపిస్తున్నారట. పార్లమెంటరీ కమిటీలో ఉన్న వారందరూ ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి, తీసుకొస్తోన్న పెట్టుబడులపై తెలియజేసేలా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి సీఎం చంద్రబాబు పాలనపై దృష్టి పెడుతూ గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసేలా నాయకులను, క్యాడర్ను అప్రమత్తం చేస్తూ పార్టీ బలోపేతానికి వ్యూహాలు రచిస్తున్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో సాధారణ ఎన్నికల్లో పనిచేసిన విధంగా సమన్వయంతో ముందుకు సాగాలని టీడీపీ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. టీడీపీ పార్లమెంటరీ కమిటీ వర్క్షాప్ లో సీఎం చంద్రబాబు ప్రతి ఒక్కరికి సీరియస్ గా పనిచేయాలని సూచిస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులకు సైతం పార్లమెంటరీ కమిటీ చెప్పిందే ఫైనల్ అంటున్నారట. పనితీరు సరిగా లేకపోతే తప్పనిసరిగా పీకి పక్కన పడేస్తానని ఘాటైన వార్నింగ్లు ఇస్తున్నారట. పోరాడేది ప్రతిపక్ష పార్టీతో కాదు, రౌడీలతో, గూండాలతో అని ఆయన పార్లమెంటు వర్క్షాప్ లో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. స్థానిక ఎన్నికలను సాధారణ ఎన్నికల కంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా టీడీపీ భావిస్తుందట. అందుకే సాధారణ ఎన్నికల్లో ఏ విధంగా కష్టపడి పనిచేశారో అంతే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు పార్టీ క్యాడర్కి పిలుపునిస్తున్నారు. వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై చేస్తోన్న విష ప్రచారాన్ని తిప్పికొడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పనులు, అలాగే అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీడీపీ వర్క్షాప్ లో పలు సూచనలు చేశారట. అంతేకాదు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు తెలియచేయాలని వర్క్షాప్ లో క్లాస్ తీసుకున్నారని సమాచారం. నేతలు ఏ స్థాయి వారైనా పనితీరు సరిగా లేకపోతే మార్పులు చేర్పులు చేయటంలో ఏమాత్రం ఆలస్యం ఉండదని స్పష్టంగా చెప్తున్నారట. ప్రతి 3 నెలలకోసారి టీడీపీ నాయకుల పనితీరుపై నివేదిక తెప్పించుకుంటారని, సరిగా పని చేయకపోతే పక్కన పడేస్తానని వర్క్షాప్ లో ఘాటైన వ్యాఖ్యలు చేశారట సీఎం. దాంతో వచ్చే ఎన్నికల్లో కూడా కూటమి విజయం సాధించాలంటే ఇప్పటి నుంచే వ్యూహాలు అమలు చేసే దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. 2029 ఎన్నికల్లో అధికారం చేజారకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పనిచేయాలని తెలుగు తమ్ముళ్లకు దిశానిర్దేశం చేశారట. గతంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రచారం చేసుకోవటంలో విఫలమయ్యారన్న టాకుంది. కానీ చంద్రబాబు మాత్రం అలాంటి తప్పులకు అవకాశం ఇవ్వకుండా గ్రౌండ్ లెవెల్లోకి ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో పార్లమెంటరీ కమిటీలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు నియమిస్తున్నారట. ప్రస్తుతం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆధారపడకుండా పార్టీ కమిటీలు నియమించి ప్రజల్లోకి చొచ్చుకెళ్లటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. మరి చంద్రబాబు వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.